వెల్కమ్ టు విధ్వంసం ఫైల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. తమకు 25 మంది ఎంపీలు ఉంటే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని గొప్పలు పోయారు. వాళ్లను వీళ్లను ఎవరిని నమ్మొద్దు, వాళ్లంతా మోసం చేశారు. వైసీపీకి పూర్తి మద్దతు ఇవ్వండి, 25కు ఎంపీ సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎవరిస్తారో కేంద్రంలో వారికే మద్దతు ఇస్తాం అని ఆయన అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి రాగానే మాట మార్చారు, మడమ తిప్పారు. నవ్యాంధ్రలో ప్రత్యేక హోదా వివాదానికి మూలం బీజేపీ నమ్మక ద్రోహం. రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చిన సమయంలో ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఉండాలని బీజేపీ నేత వెంకయ్య నాయుడు పట్టుపట్టారు. అవశేష ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేయనిచ్చేది లేదని మరో నేత అరుణ్ జైట్లీ హూంకరించారు. టీడీపీతో పొత్తుతో ఎన్నికల గోదాలో దిగిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ గారు నవ్యాంధ్ర ప్రచారంలో రాష్ట్ర విభజనను తీవ్రంగా తప్పుపట్టారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినట్లేనని నమ్మబలికారు. ఢిల్లీ సింహాసనంపై కూర్చోగానే నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పనకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డంకిగా మారాయని అరుణ్ జైట్లీ అడ్డంగా అబద్ధం చెప్పారు. తాము అలాంటి సిఫారసులు చేయనే లేదని ఆర్థిక సంఘం సభ్యులు ఇచ్చిన వివరణ చెవిటివాడి ముందు శంఖం ఊదడం వల్ల మారింది. 2002 నాటి గోధ్రా అనంతర ముస్లింల ఓచకోతకు బాధ్యతగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి మోదీ వైదొలగాలన్న ఆనాటి చంద్రబాబు ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ గారు మరిచిపోకపోవడం ప్రత్యేక హోదాకు అడ్డంకి అన్న భావన సర్వత్రా వ్యాపించింది. ఎన్నిసార్లు మోకరిల్లినా మోదీ ప్రత్యేక హోదా ఇవ్వరని అర్థమైన తర్వాత చంద్రబాబు 2016 సెప్టెంబర్లో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. చంద్రబాబు పదవి చేపట్టిన మరుసటి రోజు నుంచి ప్రత్యేక హోదా మంత్రం వల్లెవేస్తున్న జగన్ దానిని తీవ్రంగా ఆక్షేపించారు. టీడీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదని ఆయన ప్రశ్నించారు. తన పార్టీ ఎంపీలు 5గురితో జగన్ రాజీనామా చేయించారు కూడా. అదే దారిలో టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని చెప్పి సవాల్ విసిరారు. అంతటితో ఆగలేదు. రాజీనామా చేసిన ఎంపీలను ఢిల్లీ ఏపీ భవన్లో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోబెట్టారు. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా ఎలా తెస్తానో మీరే చూస్తారు అని ప్రజలకు పదే పదే చెప్పారు. వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారి మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని నమ్మబలికారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సొంత బలంపై అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ గెలిచింది అద్భుతమైన మెజారిటీతో. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైసీపీ తరపున ఏకంగా 22 మందిని లోక్సభకు పంపారు. జగన్ మాత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే కాడి కింద పడేశారు. పదవి స్వీకారానికి ముందు ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ వ్యూహాత్మకంగా అక్కడి మీడియా ముందు ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చారు. బీజేపీ 250 సీట్లకు పరిమితం అయితే ప్రత్యేక హోదా సాధించే పని. ఇప్పుడు బయటవాడడం మినహా ఏం చేయగలిగింది లేదు. వచ్చే 5 ఏళ్లలో 50 సార్లైనా ప్రధానిని కలిసి ప్రత్యేక హోదా గురించి విజ్ఞప్తి చేస్తూనే ఉంటాను. ఇది ఆయన చెప్పింది. స్వరాష్ట్రంలో మీడియా ముందు ఈ మాట చెప్పలేకపోయారు. ఢిల్లీ వెళ్ళి చెప్పారు. నిజానికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో మీడియాను బహిష్కరించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామా అస్త్రం ప్రయోగించాల్సిందిగా టీడీపీ ఎంపీలను డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని తాను ఎందుకు చేయడం లేదో చెప్పలేకపోయారు. నిజానికి రాజీనామాలు చేయక్కర్లేదు. రాజ్యసభలో మెజారిటీ లేని మోదీ ప్రభుత్వానికి అక్కడ సహాయ నిరాకరణ చేస్తే చాలు. జగన్ ఆ అస్త్రం ఏనాడు ప్రయోగించలేదు. లోక్సభలో ఉన్న 22 మంది ఎంపీలతో పాటు రాజ్యసభలో ఉన్న తమ సభ్యులతో అడుగడుగునా మోదీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. అసలు విషయం లోక్సభలో బీజేపీ మెజారిటీనో మరొకటో కాదని, జగన్పై ఉన్న ఆర్థిక నేరాల కేసులే అసలు లోగుట్టని ఆంధ్రులకు చాలా త్వరగానే అర్థమైంది. ఎక్కువ కాలం పట్ల అసలు విషయం తెలియడానికి. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం?